ఉగాదిని మార్చి 28న జరపాలా 29న నిర్వహించుకోవాలా అనే విషయంపై వివాదాలకు ప్రభుత్వం తెరదించాలని పంచాంగ పండితులు కోరుతున్నారు. సూర్యమానం, చంద్రమాన సిద్ధాంతాలతో పాటు తమకున్న పరిజ్ఞానం ఆధారంగా పంచాంగకర్తలు పండుగల తేదీలు నిర్ణయిస్తున్నారని, దీంతో వివాదాలు తలెత్తుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న వివాదంపై చర్చించేందుకు పంచాంగకర్తలు విజయవాడలోని విజయేశ్వరి ఆలయంలో సమావేశమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఓ రోజు, కంచిపీఠం మరో రోజు ఉగాదిని సూచించడం వల్లే గందరగోళం ఏర్పడిందన్నారు. విశ్వవిద్యాలయాల్లోనే దీనిపై చర్చ జరగాలని, అందరికీ ఆమోదయోగ్యమైన క్యాలెండర్ రూపొందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాంగకర్తలందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి. దానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్ యూనివర్సిటీల ద్వారా డబ్బు చాలా ఖర్చు పెడుతోంది. యూనివర్సిటీలో జ్యోతిష్ శాస్త్రం, అలాగే పంచాంగ గణితం మీద ఫలితాంశాలు ఇవన్నీ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టింది. గణితం రాకుండా ఫలితం ఏమిటి? విద్యార్థులకే కనుక గణితం నేర్పిస్తే వాళ్ళు చక్కగా డిసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే మరి యూనివర్సిటీ వాళ్ళు అన్ని రకాల పంచాంగాలను ప్రోత్సహిస్తూ అందులో వాళ్ళ పంచాంగాల్లో పుస్తకాల్లో ఇచ్చారు, సిలబస్ పుస్తకాల్లో ఇచ్చి వన్ సైడ్గా యూనివర్సిటీ నుంచి కూడా మరి 28 ఉగాది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం బాధాకరంగానూ హాస్యాస్పదంగానే ఉంది. భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని నమ్మాలా, కంచిలో ఉండే కంచి కామాక్షిని నమ్మాలా, కంచి పీఠాధిపతులను నమ్మాలా, కంచి పీఠాధిపతుల దగ్గర ఉండి పంచాంగం రాసిన పంచాంగకర్తలను నమ్మాలా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పీఠం అనేది లేదు. మనకు ఒక పుష్పగిరి అనే ఒక పీఠం ఉందండి. మనకు ఒక పీఠం అనేది ఉంటే కనుక మనకి ఇటువంటి సమస్యలు అనేటివి రావండి. మన పుష్పగిరి పీఠాన్ని మనము అభివృద్ధి చేసుకోలేకపోవడంతోనే మనకి ఇటువంటి సమస్య అనేది ఏర్పడిందండి. మేమేం చెప్తున్నామంటే ఇక్కడ పీఠాధిపతుల మధ్య కూడా గొడవలు అనేది తీసుకొని వస్తున్నారండి. దయచేసి పీఠాధిపతుల మధ్య, పంచాంగకర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవండి.